I just left the home. Well, this is something like first time happening to me. I never left the home for this long trip, and I'm very late today. I'm actually 2 hours late because the reason was my alarm. I turned off it. Lol. Full tank. Hmm. Other camera. We completed 10 kilometers as you can see here. So this is 10 kilometers. So yes, we completed 20 kilometers, and I'm still going on. Complete చేసినాం 30 kilometers. ఇంకా అలానే అప్డేట్ చేస్తుంటా ప్రతి 10 kilometersకి, అండ్ ఈ రైడ్ని 30 secondsలో కంప్లీట్ చేసేస్తా. సో యాజ్ యూ కెన్ సీ హియర్ I just completed 40 kilometers, but ఇక్కడ వ్యూ చూడండి భలే ఉంది, నాకు నచ్చింది. So yeah, this mountain, it's very beautiful, which is looking great. ఇంకా 530 kilometers వెళ్ళాలంట, అండ్ నా ఈటీఏ వచ్చి 5:40 చూపిస్తుంది ఈవినింగ్, అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే 7:53. ఇంకా 530 kilometers, which is like exactly 9 hours 50 minutes in the balance. ఇంకా ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం ఆడియో క్వాలిటీ బాగోదు, నేను కావాలని, ఎందుకంటే సి అందుకనే ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఇండైరెక్ట్లీ ఏదైనా చెప్పాలని. సో దట్స్ వై ఐ చోస్ దిస్ మైక్ అండ్ దిస్ కెమెరా. దిస్ ఇస్ డీజే యాక్షన్ 2 కెమెరా. అండ్ ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ రైడ్లోనే గోప్రో కొనేసి అవుట్పుట్ బాగా ఇచ్చేస్తే వాట్స్ ద పాయింట్? బికాస్ నేను ఈ కెమెరా తీసుకొని, నేను ఈ బైక్ కోసం, నేను ఈ గ్లౌస్, ఈవెన్ ఈ గ్లౌస్ కోసం చాలా కష్టపడ్డాను. ఆ కష్టాన్ని నేను ఇక్కడ చూపించలేను కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిట్ ఇన్ దిస్, ఐఎమ్ డూయింగ్ దట్ ఇన్ మై క్వాలిటీ. నేను ఆ క్వాలిటీలో చూపిస్తా. సో క్వాలిటీలో ఎలా చూపిస్తానంటే ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇలా ఫస్ట్ బ్లాగ్లో చూడండి ఇలా ఉంది ఆడియో, అండ్ దెన్ ఇట్ విల్ అప్గ్రేడ్. ఇప్పుడు చూడండి కెమెరా యాంగిల్ ఇక్కడ వరకు ఉంది. సో యా, అండ్ ఇది 1080pలో రికార్డ్ అవుతుంది, అండ్ నా ఈ కెమెరాలో ఎక్కువ బ్యాటరీ కూడా ఉండదు. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ ఫర్ ఎవ్రీ కాన్వర్జేషన్ ఐ కంప్లీట్. నేను మర్చిపోయాను లేవడం అర్లీగా, అలారం పెట్టుకున్నా, అండ్ ఐ స్టిల్ ఫర్గాట్ టు వేకప్ బికాస్ ఐ థాట్ ఇంకా టైం ఉందిలే, లేచేస్తానులే. బట్ నో యార్, లేవాల్సిందే అర్లీగా. ఇప్పటిదాకా ఒక 200 kilometers కంప్లీట్ చేస్తుండే నేను. ఆ తర్వాత హాయిగా వెళ్ళుండొచ్చు. ఆది చుంచునగిరి మహాస్థాన మఠ. ఓ ఐ సీ. సో సీ, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఐఎమ్ ఇన్ తిరుపతి. తిరుపతిలో ఇట్లానే ఉంటుంది రోడ్ కదా. నేను 2 సార్లు వెళ్ళాను. సో యప్, తిరుపతిలో ఇట్లానే ఉంటుంది రూట్. అండ్ యా, ఇట్స్ లైక్ ప్రాపర్ వెదర్ ఫర్ బైక్ రైడర్స్. ఎట్లా చెప్పాలి మీకు, అదే చెప్పాను కదా ఇందాక, తిరుపతిది అడవిలో ఉన్నాను అనేలా ఫీల్ ఉంది. ఐ గెస్ ఇక్కడ ఏమి అనిమల్స్ ఉండవు, అంతా ఉన్న చెత్త అనిమల్స్ అందరూ బైక్స్లో కార్స్లో వెళ్తున్నారు. ఘాట్ రోడ్ వైబ్స్ ఇస్తుంది నాకు ఈ రోడ్డు. బట్ యునో లిటిల్ సఫోకేట్గా ఉంది బికాస్ ఫస్ట్ టైం కదా, రైడింగ్ జాకెట్, హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తున్నా. మొత్తం ఉందా నా బైక్? లెట్ మీ చెక్ వన్స్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వేర్ మై బాటిల్? అమ్మ ఉంది. భయమైంది బికాజ్ ఇప్పుడు నాకు నీళ్లు తాగడానికి ఏం లేదు. ఐ జస్ట్ బాట్ దిస్ 1 liter బాటిల్. అందరూ సజెస్ట్ చేశారు నన్ను నీళ్లు తాగుతుండమని. రియల్ లైఫ్లో నేను అంత డ్రింకర్ని కాదు వాటర్కి. ఐ డ్రింక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ థర్స్టీ, అంతే. అట్లా లోడప్ అయి ఉండాలి అనేలా ఏం లేదు. కానీ యా, హనుమాన్జీ ఈస్ దేర్, హీస్ చిల్లింగ్, అండ్ దిస్ ఈజ్ అమేజింగ్ మ్యాన్. భలే ఉంది కింగ్ కాంగ్ మూవీ. అదే ఫస్ట్ మూవీ ఒకటి వచ్చింది కదా, కింగ్ కాంగ్, అండ్ జురాసిక్ పార్క్లో ఉన్న టీరెక్స్ ఫైట్ చేస్తారు, అలా ఉంది ఈ ఫారెస్ట్. డెన్స్, వెరీ డెన్స్. ఫ్రీకింగ్ లవ్ దిస్ డెన్స్ ఫారెస్ట్. మార్నింగ్, ఇప్పుడు మేము హైవే నెంబర్ 69లో ఉన్నాం, మై ఫేవరెట్ నెంబర్.
highway number 69. And yep, I am in ride, official ride, man. I dreamed of this. చాలా చాలా ఎన్నోసార్లు డ్రీమ్ చేశాను దీని గురించి నేను. ఒక్కసారైనా నా లైఫ్లో నేను రైడ్కి వెళ్తాను అని. ఐఎమ్ డూయింగ్ దిస్ టుడే. ద డేట్ ఈజ్ June 20, my first ride to south southern, like the border, Karnataka border లో ఉన్న గోవా, సౌత్ గోవా. కాఫీ తాగాలి, నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. ఏదైనా కాఫీ డేనో కాఫీ స్పాట్ ఇలాంటిది ఏదైనా కనిపిస్తే ఒక 20 minutes కాఫీ తాగి రెస్ట్ తీసుకొని వెళ్తా. ఇంకా వెళ్తున్నా భయ్యా, కాఫీ షాప్ దొరకలేదు. మధుగిరి అనే ఒక ఊరు దాటాను అనుకుంటాను ఇప్పుడే. 112 kilometers వచ్చాను. ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ అ కాఫీ షాప్. ఇలా ఒక పిట్ స్టాప్ లాంటిది నాకు. సో ఐ థింక్ ఇంకో 20 kilometersలో కాఫీ షాప్ వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఎప్పుడు వస్తుందో. నాకైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం. అలానే ఈ గోప్రో, ఐ మీన్ యాక్షన్ క్యామ్లో ఛార్జింగ్ అయిపోతుంది. సో ఛార్జింగ్ వేసుకోవచ్చు అని నేను ఆ గ్యాప్లో వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. జస్ట్ నౌ ఐ కంప్లీటెడ్ 150 kilometers అన్నమాట. అండ్ యూనో వాట్, ఇంకా నాకు కాఫీ షాప్ దొరకలేదు. ఇంకా దొరకలేదు నాకు. 150 కంప్లీట్ చేసా, షిరా దాటేస్తున్నా ఆల్రెడీ ఆల్మోస్ట్. मुझे कॉफी चाहिए, कॉफी किधर? Shit. That's a huge bump. Which coffee shop? Oh, there. Oh, आ रहा हूँ मैं. Oh, is it closed? Oh no. Is it closed? No. Ammaya, open? Is it open? I guess. Oh yes, fuck yeah. Finally, coffee. Devura, thank you for this coffee. I wanted it the most. Ah, अरे, up. Okay, यार. Time to go. Yeah, okay. Time వచ్చింది. నేను ఛార్జింగ్ పెట్టేసుకుంటా, మళ్ళీ మాట్లాడుకుందాం. యా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీనికి మ్యాగ్నెటిక్ హుక్ ఉంటుంది కదా. సో హుక్ పెట్టి ఇక్కడ ఛార్జింగ్ పెట్టేస్తా, టైప్ సీనే. సో అట్లీస్ట్ ఇది 50% ఛార్జ్ అయినా కూడా నేను నెక్స్ట్ ఇంకా కంటిన్యూస్గా వాడచ్చు. ఇప్పుడు 12% ఉంది. సో ఇదే డీజేలో మెయిన్ ప్రాబ్లం ఇదే. ఎక్స్ట్రా స్పేర్ బ్యాటరీ కావాలంటే 15,000 మళ్ళీ బొక్క. ఈ మొత్తం డివైజే 2 screen డివైస్ వచ్చి 25,000 సంథింగ్. అండ్ దీనికి ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీ కోసం మళ్ళీ 15,000 ఇవ్వాలంటే అస్సలు కాదు. ఈ డీజే వాళ్ళు కెమెరా క్లారిటీ బాగుంటుంది, ఆడియో బాగుండదు. అండ్ దెన్ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి ఈజీ ఆప్షన్ లేదు. ఇది చూస్తున్నారు కదా, కేవలం ఇదే 3,500 ఉంది స్పేర్గా కొనాలంటే. కేవలం ఇది, ఈ హుక్ మ్యాగ్నెటిక్ హుక్ మాత్రమే. అంత దరిద్రంగా ఉంటుంది డీజే వాళ్ళ మేనేజ్మెంట్. అండ్ మైక్ కొనాలనుకోండి, అబ్బో 40,000 మైక్, జస్ట్ ఫర్ అ మైక్. ఇప్పుడు నేను హైవే ఎక్కే ముందే ఇక్కడ బండి ఆపి నేను ఛార్జింగ్ పెట్టేస్తా. అండ్ మళ్ళీ కొంచెం ఛార్జింగ్ 80% 50% దాటిన తర్వాత ఆన్ చేసుకుంటా. సో అప్పటి వరకు మళ్ళీ చేస్తాను. మీకు ఒక్క సెకండ్ అంతే, నాకే. జస్ట్ నౌ ఫోటోషూట్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకున్నా. లుక్ అమేజింగ్. విండ్ ఎక్కువ ఉంది ఇక్కడ, అండ్ దట్స్ వై విండ్ టర్బైన్స్ అక్కడ కనిపిస్తున్నాయేమో మీకు. ఐ డోంట్ థింక్ సో, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ లొకేషన్. లైక్ దిస్, ఇట్స్ వెరీ ఫకింగ్ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ లవ్ ఇట్. చూడండి కదా. ఓకే, సో హైవేలో తీసుకొని బండి ఎక్కేద్దాం. హియర్ ఐ కెప్ట్ దిస్. I just wanted to show you the location. లొకేషన్ చాలా బాగుంది చూడండి. స్ట్రైట్ see this, see how beautiful this is. Wow, super beautiful I say.
This literally looks like something else for me. Superman. Beautiful. Beautiful. I'm in mad love with this. Beautiful. See, um, in Hebbara. Oh my god, you just see this location. Wow. Wow, man. Wow. It's just beautiful. Okay, this is my second fuel stop. రెండో ఫ్యూల్ స్టాప్ వచ్చేసిన కొట్టేసిన ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్. వాన పడేటట్టుంది. కవర్స్ అన్నీ వేసుకుందాం అనుకున్నా, కానీ ఎవరు వస్తుంటే అడిగా వాన పడుతుందా ముందు అని. వాన అంటే తెలియదు అన్నారు. సో అట్లానే వెళ్తా. రైట్, ఎవ్రీథింగ్ గుడ్? యా, everything is good. I just want to go to a food court or food place as soon as possible. Now I'll just boost now. And as you can see, ఇప్పుడు టైం వచ్చేస్తే 3 o'clock, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3:05. అండ్ నేను ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి 395 kilometers వచ్చాను. అండ్ ఇప్పుడు పర్లేదు, కొంచెం గాలి, హైవే కాదు కాబట్టి ఈ చెట్లు ఉన్నాయి అడ్డు వస్తున్నాయి. కెమెరా యాంగిల్ గురించి మీరు చెప్పండి. ఫస్ట్లో కదా అడ్జస్ట్ చేసుకోండి. ఈ కెమెరా యాంగిల్ ఇట్లానే పెట్టాము. మ్యాక్సిమం నా హైట్ సెట్ అయినట్టు పెట్టాను. ది స్క్రీన్ మ్యాన్ ఇక్కడ నార్త్ ಎದ್ದು ಬಿಟ್ಟ ಬಿಡು ಹಂಗೆ. ಓಕೆ, ಸಿ ಎಕ್ಸಲೆಂಟ್ ಲೊಕೇಶನ್. ದೇವ್ರೆ, ಉಡುಪಿ ಅಂತ ಹೆಸರು ಇರೋ ರೆಡಿ ఉందంట. అండ్ ఇదే మాంటెసరీ, సాఖ్యా డామ్చా స్లింగ్ మాంటెసరీ. ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్, బట్ ఇదే మాంటెసరీ. బ్యూటిఫుల్ రైట్? అంటే వాళ్ళు ఉండే ప్లేస్ ఇది కాదు, కానీ వాళ్ళు ప్రేయర్ చేసుకునే ప్లేస్ లాంటిది ఏదో ఉంటుంది. నాకు అంత నాలెడ్జ్ ఉంటే రిలీజన్ గురించి నేను ఈ వీడియో ఎందుకు చేస్తాను బాబాయ్ పను. సరే, వాన పడకుండా ఉంటే చాలు. యాక్చువల్లీ మీరు చూసారు కదా, మీరు చూడరు, చూపిస్తా, ఫోటో ఒకటి పెడతా. అట్లా రెడీ చేసుకున్నాం మొత్తం. సో సీదా చాలా పెద్ద ప్లేసెస్. వీళ్ళు కూడా టిబెట్ స్టైల్లోనే ఉన్నాయి ఇక్కడ. సో చాలా బాగుంది. దిస్ ఈస్ ద టిబెట్ సిటీ. చాలామంది ఉన్నారు ఇక్కడ టిబెట్ వాళ్ళు. చూడండి ఇక్కడ అలానే కట్టుకున్నారు. ది గారెన్ జంగ్ సిటీ అచ్చాంగ్ అంతా వాళ్ళ కాలేజ్ ఆర్ ఏదైనా అయి ఉంటుంది. వావ్ మ్యాన్, ఇట్స్ సో బ్యూటిఫుల్ రైట్? ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. రైట్, ఐల్ షో యూ మోర్. చాలా బాగుంది. నాకు నచ్చింది ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ ఏదైతే ఉందో వీళ్ళది. ఎడ్జ్తో ఎడ్జ్ ఉంది. మనది కొంచెం సర్క్యులర్ సిలిండ్రికల్గా కొంచెం హైట్ ఉంటుంది. వీళ్ళది ఎడ్జెస్ లైక్ ఇట్లా కేక్ కట్ చేసినట్టు. బాగుంది చూడండి, చాలా బాగుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్ డిజైన్. వీళ్ళు రెడ్ కలర్ ఎక్కువ వాడతారు. సో ఐ డోంట్ వాంట్ టు స్టాప్ హియర్ బికాస్ ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్, నాట్ అనిమల్స్. ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్. సో ఈ మొత్తం డెన్స్ ఫారెస్ట్ ఉంది. ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే మేబీ ఒక 100 ఉండొచ్చు. 100? ఓ ఫ్రీక్ యార్. యా 100. అరే ఇంకా చాలా ఉంది, 100 కంటే చాలా ఉంది. Sherry later going to. ఏదో జరిగింది అక్కడ. స్లో చేస్తా కొంచెం. Sherry. Please. Not now, please. अरे यार,
వాట్ బ్యాడ్ టైమింగ్ యార్. ఎక్కడైనా ఆగాలి మళ్ళీ నేను. వాన పడుతుంది, బ్లాక్ చేద్దాం అనుకున్న ఫారెస్ట్ మొత్తం. వాన పడితే ఎట్లా చేయాలి చెప్పండి మీరే. ఆడియో ఉండదు, వీడియో రాదు, సరిగ్గా ఛార్జింగ్ లేదు, స్టాప్ అవుతారా రా అనకుండా. Yeah, please don't rain. At least for 2 hours don't rain. Let me cross this forest. Let me just cross this forest. I beg you. I beg you, climate. I beg you, nature. Arey, shit. Shit. Shit, 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 shit. Let me stop at a place. What? Oh my god. అతనే అయిపోయింది కంప్లీట్లీ. కవర్స్ అయితే వేస్తున్నాను బట్ కంప్లీట్లీ బట్ చికెన్ క్వాలిటీ మట్టి ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, నా వల్ల కావట్లేదురా బాబు. నా పని అయిపోయిందిరా, నా పని అయిపోయిందిరా బాబు. ఆహా, నేను మాన్సూన్లో పర్లేదులే వెళ్ళిపోవచ్చు అనుకున్నా, కానీ అక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది ఐఎమ్ ఫక్డ్ అప్ అని. నా షూస్, ప్యాంట్ మొత్తం నీళ్ళు ఉన్న చోట కూడా నీళ్ళు వెళ్ళిపోయాయి. అండ్ నా ఐఫోన్ డబ్బులు మొత్తం నానిపోయింది. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, మ్యాప్ గూగుల్లో వేసుకున్నా, సో ఇంటర్నెట్ రావట్లేదు, ఎక్కడ పోలేదు తెలీదు, స్ట్రైట్ రోడ్ వెళ్తున్నా. అండ్ ఇప్పుడు వానాగింది కాబట్టి ఇది ఆన్ చేసుకున్నా, ఈ కెమెరా, ఇది మీరు చూస్తున్న కెమెరా, అండ్ దీంట్లో కూడా ఛార్జింగ్ లేదు. అండ్ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేనేమంటానంటే, విధి ఆడిందిరా నాతో ఇంత నాటకం. ఇంకా ఆడేసింది బాగా నాటకం. So I think I'm not able to match the vibe of the city. I'm not at all matching this vibe of the city. I am very afraid of water. నాకు నీళ్ళు అంటే why I don't. ఓ, నేను ఇంతగా చెప్పింది రికార్డ్ కాలేదా? ఎంత చెప్పాను నేను ఏమేమి చెప్పాను అప్పుడే సముద్రం చూసినప్పుడు మొత్తం నా రియాక్షను, అండ్ ఇప్పుడు సముద్రం మీద నా ఒపీనియను. నాకు భయం వేస్తుంది మొత్తం. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను కదా, బుక్ చేసుకున్న సిటీ మొత్తం అక్కడే ఉంది, సముద్రం పక్కనే వెళ్ళాలి కాబట్టి ఈ వైబ్ నాకు మ్యాచ్ కావట్లేదు. సో నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అనే పరిస్థితిలో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, అంతేగాని నాకైతే నచ్చలేదు సముద్రం పక్కనే. ఐ హేట్ దిస్. నాకు భయం, యాక్చువల్లీ హేట్ కాదు.